మనం ఇంట్లోనే నూడిల్స్ ఈ పద్ధతిలో చేసుకుంటే చాలా బాగా టేస్ట్గా వస్తాయి. మనమైతే ఎగ్ నూడిల్స్ చూడండి చాలా బాగా టేస్ట్గా వచ్చాయి. హాయ్ అండి, మనం ఈరోజు ఎగ్ నూడిల్స్ చేసుకుందాము. ఎగ్ నూడిల్స్కి ఏమేమి కావాలో చూసేద్దామా. నూడిల్స్, ఎగ్ మసాలా, ఉల్లిపాయ, కారం, సాల్ట్, నిమ్మకాయ. ఇప్పుడు మనము నూడిల్స్ అయితే ఉడికించుకుందాము. దానికి నేను స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెలో నీళ్ళు పోసుకొని చూడండి బాగా బాయిల్ అవుతున్నాయి. అందులో ఇప్పుడు మనము కొద్దిగా అంత ఆయిల్, కొద్దిగా అంత సాల్ట్ వేసుకొని ఉడికించుకుంటే చాలా బాగుంటాయి నూడిల్స్ అనేది. విడివిడిగా వస్తాయి అన్నమాట ఆయిల్ వేయడం వల్ల. చూడండి బాగా నీళ్ళు అయితే మరుగుతున్నాయి కదా. ఇప్పుడు నేను నూడిల్స్ అయితే అందులో వేసేసుకుంటాము. మరి మెత్తపడకుండా నూడిల్స్ అనేది చూసుకొని మనమైతే నీళ్ళు అయితే తీసేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాలు నూడిల్స్ని అయితే ఇలా మనం ప్రెస్ చేసుకుందాము. నీళ్ళలోకి మునిగేలాగా మూత పెట్టుకొని ఉడికించుకుందాము. చూడండి నూడిల్స్ అయితే ఇలా ఉడుకుతున్నాయి కదా. మరి మెత్తబడకుండా ఉండాలంటే మనం ముందే వంచేసుకున్నామంటే నీళ్ళు అనేటివి మనం ఇలా గంటితో ఇలా అన్నప్పుడే మనకు తెలిసిపోతుంది ఉడికిండేది లేనిది. లేదంటే ఇలా ప్రెస్ చేసినా తెలుస్తుంది. చూడండి ఇలా మనం పట్టుకుంటే తెలుస్తుంది కదా. ఇవైతే నూడిల్స్ అయితే ఉడికిపోయినాయి. నేనైతే ఆ స్టవ్ ఆఫ్ చేసుకొని నీళ్ళు అయితే వంచేసుకొని చల్లారి పెట్టుకుంటాను. అలాగా మనం ఎగ్ అనేది ఫ్రై చేసుకుందాము. నేనైతే చూడండి ప్యాన్ పెట్టుకున్నా, అందులో కొద్దిగా అంత ఆయిల్ వేసుకున్నాను. ఇలా ఒక్కొక్కటిగా, ఇందులో నేను ఏమీ వేయలేదు, సాల్ట్ కానీ కారం కానీ ఏం వేయలేదు. ఓన్లీ ఎగ్ మాత్రమే ఫ్రై చేసుకుంటున్నాను. నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నాను. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చూడండి ఇలా 4 అయితే కొట్టేసుకున్నాను కదా. మనం ఇలా చిన్న చిన్నగా కలుపుతాము. మరి గట్టిగా కాకుండా ఇట్లా ఫ్రై అయితే సరిపోతుంది. మరి ఎక్కువ మంట మీద కాకుండా ఇలా సన్న మంట మీద ఎగ్ అనేది ఫ్రై చేసుకుంటే చాలా బాగా ఫ్రై అయిపోతుంది. చూడండి ఫ్రై అయిపోయింది. పొడి పొడిగా చాలా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం నూడిల్స్కి అయితే నేనైతే చూడండి బాండ్లీ పెట్టుకున్నాను. అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకున్నాను. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే ఫ్రై చేసుకుందాం. మరి చాలా ఫ్రై కావాల్సిన అవసరం లేదు. ఉల్లిపాయలు అయితే పచ్చివాసన పోతే సరిపోతుంది. చూడండి ఫ్రై అయినాయి కదా. అందులో మనం నూడిల్స్ ఫ్రై బాయిల్ చేసుకున్నప్పుడు అయితే సాల్ట్ వేసాము కాబట్టి కొద్దిగా తక్కువ వేసుకోండి. తగినంత కారం, ఒకసారి కలిపేసుకుందాము. కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనము నూడిల్స్ మసాలా ఉంది కదా, 1.5 స్పూన్ అంతా వేసుకుంటున్నాను నేనైతే. ఎగ్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు మనము ఉప్పు కారం పట్టేలాగా ఎగ్గుకైతే ఒకసారి బాగా కలిపేసుకుందాము. రెండు బాగా ఫ్రై అయిపోయింది. ఉప్పు కారం అయితే ఎగ్గుకైతే బాగా పట్టింది. ఇప్పుడు మనం నూడిల్స్ అయితే చల్లారి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆ నూడిల్స్ని మనమైతే ఇందులో వేసేసుకుందాము. చూడండి చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చాయి నూడిల్స్ అయితే. తొందరగా మనం నీళ్ళు అనేది వంపేసుకొని ప్లేట్ మీద చల్లారి పెట్టుకుంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం నూడిల్స్కు ఈ మసాలా అంతా పట్టేలాగా కలిపేసుకుందాము. ఇలా పొడి పొడిగా ఉంటేనే చాలా బాగుంటుంది అనేసి నేను ఇలా కలుపుతున్నాను. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా
టేస్ట్గా చాలా బాగా వచ్చినాయి. మనం బయట చేసుకునే నూడిల్స్ కన్నా ఇంట్లో చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఎటువంటి సాసు వేయకుండా లాస్ట్లో మనమైతే నిమ్మర పిండుకుందాము. నిమ్మరసం పిండుకుంటేనే పుల్ల పుల్లగా కారం కారంగా నూడిల్స్ అనేవి బాగుంటాయి. చూడండి, ఇలా మనం కలుపుతుంటేనే మంచి స్మెల్ అనేది వస్తూ ఉంది. నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి. మనమైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఇప్పుడు సూపర్గా వచ్చాయి నూడిల్స్ అయితే. ఎగ్ నూడిల్స్ ఎటువంటి సాసు వాడకుండా ఇంట్లోనే తయారు చేసుకుంటే ఎగ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఎంతో టేస్టీగా ఉన్నాయి. అలాగే ఈ ఎగ్ నూడిల్స్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి.